పవర్ ప్లేలో ధారాళంగా పరుగులివ్వడంతో పాటు కీలకమైన క్యాచ్లను నేలపాలు చేయడంతో తమ ఓటమిని శాసించిందని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటన్స్ తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ 38 పరుగుల తేడాతో చిత్తైంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్ తర్వాత తమ పరాజయంపై స్పందించిన కమిన్స్ ఈ ఓటమికి తాను కూడా ఒక బాధ్యుడినని అంగీకరించాడు. పవర్ ప్లేలో మా బౌలింగ్ గొప్పగా లేదు. ఈ విషయంలో నాకు గిల్టీగా ఉంది. పవర్ ప్లేలోనే మేము 20 నుంచి 30 పరుగులు అదనంగా ఇచ్చాం. 1-2 క్యాచ్లను కూడా మేము పట్టాల్సింది. ఇక్కడ కూడా నేనే దోషిని. 200 పరుగుల లక్ష్యం అయితే ఛేదించేందుకు సులువుగా ఉండేది. గుజరాత్ బ్యాటర్లు క్లాస్ ఆటగాళ్లు. వాళ్ళు అనవసరమైన షాట్స్ ఆడరు. బ్యాట్ బాల్స్ వస్తే మాత్రం వదలరు. ఈ మ్యాచ్ లో మేము చాలా చెత్తబంతులు వేశాం. వాస్తవానికి ఇది మంచి పిచ్. బౌలింగ్ విషయంలో చివరి 14 ఓవర్లలో 104 పరుగులు మాత్రమే ఇవ్వడం గొప్ప విషయం. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. చివరిలో నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా ఆడాడు. మా బ్యాటర్లు బంతులు ఎక్కువగా వదిలేయడంతో పాటు లేటుగా ఆడారు. గతేడాది మెగా వేలం జరిగింది. గత 3 ఏళ్లుగా ఆడిన కోర్ టీంను కొనసాగించారు. అయినా ఈ సీజన్ మాకు కలిసి రాలేదు. అహ్మదాబాద్ అద్భుతమైన వేదిక. ఇక్కడ ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ ఆటను ఆస్వాదిస్తారు అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఇదే వేదికగా జరిగిన వన్డే 2023 ప్రపంచ కప్ ఫైనల్ కు ముందు అహ్మదాబాద్ స్టేడియంను నిశ్శబ్దంగా ఉంచుదామని చెప్పిన కమిన్స్ అన్నట్లుగా విజయం సాధించి అభిమానుల నోర్లు మూయించాడు. ఈ క్రమంలోనే అతను ఇక్కడ ప్రేక్షకుల గురించి మాట్లాడాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 186 పరుగులు చేసి ఓటమి పాలైంది.